మళ్ళీ అటర్ ఫ్లాప్ డిజాస్టర్ అయింది జర్నీ. అంటే ఈసారి అయితే దేవుడు గట్టిన పరీక్షించిండు. హలో సెలబ్రిటీస్, ఎక్కడున్నా తెలుసా? అంటాడా బ్లాక్ బనారా ఏంది ఢిల్లీ, అక్కడ పంజాబ్ పోతావు అది అన్నావు, ఇక్కడ వచ్చింది అనుకున్నావా? అంటే అక్కడ నుంచి ట్రైను చాలా లేటుగా ఉండే, చెప్పిన కదా నడుసే ట్రైన్స్ ఒకసారి అక్కడ వెళ్ళి చిక్కుకుంటే ఇబ్బంది అవుతుందని, అట్లానే ఆ గ్యాప్ ఎందుకు వేస్ట్ చేయడం అని ఢిల్లీకి వచ్చేసిన. ఆ గ్యాప్లో కవర్ చేసి వచ్చాను. ఢిల్లీకి వచ్చి ట్రైన్ దిగి తిరిగిన కొన్ని ప్లేసెస్, నెక్స్ట్ ఇక్కడ వచ్చిన. ఢిల్లీ అంటే రెడ్ ఫోర్టే కదా సింబాలిక్, అందుకే ఇక్కడ వచ్చిన. జనాలు చాలా మంది ఉన్నారు చూడండి. మెయిన్ రోడ్ నుంచి పెద్ద గ్రౌండ్. నాకు కూడా ఇష్టం పెద్ద తెలియదు, కానీ షాజహాన్ ఆగ్రా నుంచి తన సామ్రాజ్యాన్ని ఢిల్లీకి మార్చినప్పుడు ఈ ఎర్రకోట కట్టించుకున్నంట. ఇష్టం ఎంత తెలుసుకుందామన్నా ఏదో ఒక పెండింగ్ ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మనం ఒక రాజు నుంచి ఒక రాజుకి వచ్చేటప్పుడు, ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్కి వచ్చేటప్పుడు ప్రతిదీ ఒక క్వశ్చన్ మార్క్ టైప్లో ఉంటుంది. మనం చదువుకునేటప్పుడు ఒకలాగా ఉంటుంది, మన మామూలుగా ఇట్లా థింకింగ్ చేసేటప్పుడు ఒకలాగా ఉంటుంది. ఏ రాజు తర్వాత ఏ రాజు, ఏ రాజుకి ఏ రాజు, ఈ రాజు పాలిస్తేటప్పుడు ఆ రాజు ఏం చేసేటోడు, అట్లా అది పక్క పెడితే మళ్ళీ మన సైన్స్ పరంగా ఒక క్వశ్చన్ మార్క్, మన ఈ దేవుళ్ళు ఇది ఈ ఇదంతా ఒక క్వశ్చన్ మార్క్ టైప్లో ఉంటుంది. ఎవరు ఎప్పుడని ఎంతెంత పెద్ద గోడలు చూడు. ఇక్కడ ఒక సెంటరు. ఇక్కడ ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు అప్పుడు ఎట్లా ఉండేది, ఒక్కసారి మన మగధీరుల బాహుబలి కూడా ఒక్కసారి ఇట్లా ప్రజెంట్ నుంచి ఒక ఫ్లాష్ బ్యాక్ వెళ్తా చూడు, అట్లా వెళ్తున్న మనం అట్లా అనిపిస్తే ఒక గోల్కొండకు వచ్చినప్పుడు, ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు. ఢిల్లీ అంత చిన్నదైతే కాదు, ఎందుకంటే ప్రతిదీ ఇప్పటి నుంచే కాదు క్యాపిటల్, అప్పటి నుంచైనా ప్రతి రాజు క్యాపిటల్ పెట్టుకుండు. అందుకని ఇక్కడ ఢిల్లీలో చూడాలంటే చాలా సరిపోదు, ఒక 2 రోజులు 3 రోజులు సరిపోదు, చాలా ఉంటుంది ఎంత తిరిగినా కూడా. వాటర్ సిస్టమ్ అప్పుడప్పుడు వేరు, ఎంతైనా ఒక 2 రోజుల్లో సరిపోదు. ఎంత చూడాలనుకున్నా. ప్రతి రాజుది హిస్టరీ ఉంటుంది. పక్కనే మనం చూడాలని ఇక్కడ పక్కనే పార్లమెంట్ ఉంటుంది, రాష్ట్రపతి భవన్ ఉంటుంది, సుప్రీంకోర్టు ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ది అదే పాస్ట్ ప్రతి రాజు ఎక్కడెక్కడ ఉండు, ఏం చేసిండు, ఏ టైంలో ఏం చేసిండు, ప్రతి ఇంచు మనకి ఇట్లా ఓపెన్గా చూసింది వేరు, మనం ఇంచు చూసింది వేరు. లాస్ట్ ఎంతమంది రాజులు ఏం చూసినా లాస్ట్ మన జెండనే గుర్తుంది కోట పైన, అది మన స్పెషాలిటీ. మోదీ అనిపిస్తుందా, మోదీ ఒక ధైర్యం కదా దేశానికి. ఇక్కడ ప్రతి ఇంచు టెంపుల్స్ హిస్టరీ చాలా ఉంటుంది చూడాలంటే. మనం ఎంత తిరిగినా సరిపోదు ఆ పరంగా చూస్తే. ఉదయమైతే వచ్చిన లోపలికి టికెట్ తీసుకొని వెళ్ళాలి, టైం సరిపోతుంది, చాలా తిరగాల్సి ఉంటుంది. తిరిగిన ప్లేస్లో రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల వీడియో తీయలేదు. ప్లస్ ఇంకొన్ని ఏముంటాయి ప్లేసులు, కుతుబ్ మినారు, లోటస్ టెంపుల్, మన ఇదేది అక్షర్ధామ్ టెంపుల్, ప్లస్ ఇలాంటి ఫోర్ట్లు అవి ఇవి చాలా ఉంటాయి. ఇంతకుముందుకు వచ్చినప్పుడు అయితే లోపలికి వెళ్ళి ఉండే, ఇప్పుడు వెళ్ళి అంత టైం లేదు. అలా మనం అక్కడ చెప్పినా కదా పంజాబ్ సైడ్ అది బార్డర్ చూపించాలని, అక్కడ అందుకోవాలంటే టైం సరిపోదు లోపలికి వెళ్తే. దానికి బదులు మన మోడర్న్ ఆర్కిటెక్చర్లో లోటస్ టెంపుల్ బాగుంటుంది చూడడానికి ఒక లుక్, అక్కడికి వెళ్ళడం బెస్ట్. జనాలు వస్తూనే ఎవరు మనం లోపలికి వెళ్తే ఇప్పుడు బయటకు వెళ్ళడం చాలా కష్టం. అక్కడ టెంపుల్ చూడడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. అందుకోసమని అక్కడ వెళ్తే బెస్ట్.
మళ్ళీ అటర్ ఫ్లాప్ డిజాస్టర్ అయింది జర్నీ. అంటే ఈసారి అయితే దేవుడు గట్టిన పరీక్షించిండు. ఢిల్లీ వరకు అయితే వచ్చినాము. ఢిల్లీ నుంచి మనం బార్డర్కి వెళ్ళి కాశ్మీర్కి వెళ్ళాలి. కానీ నేను ఢిల్లీ రెడ్ ఫోర్ట్ కాడ నుండి లోటస్ టెంపుల్ అట్లా చూసి వెళ్దాం అనుకున్నా. రోడ్డు మీద 3 ఆడపిల్లలు ఏడుస్తారు ముందల వాళ్ళ నాన్న పెట్టుకొని. ఆ సిచ్యువేషన్ ఈ మధ్యలో దయగుణం ఎక్కువైంది కదా, ఆ సిచ్యువేషన్ చూసేసరికి ఏం ఆలోచించాలో అర్థమవుతలేదు. ఏమైనా అని అడిగితే బీహార్ నుంచి వచ్చినాము, ఇట్లా హాస్పిటల్కి వెళ్ళాలి, డబ్బులు లేవు అట్లా చెప్పేస్తారు. చనిపోతాడు అంటే కొన్ని పదాలు మనకు అర్థం కావి హిందీవి. చనిపోతాడు. వాళ్ళేమంటే ఇంకొక అతను ఉండే, అతను చెప్పిండు వాళ్ళ ఆ 3 పిల్లని చూసారు నాకు గుండె కరిగిపోయింది. ఎట్లనో అర్జెంటుగా హాస్పిటల్కి అయితే వెళ్ళినాము. వెళ్ళినాక అడిగిపోతే చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అన్నారు. మన అకౌంట్లో 90,000 దాకా ఉండే. ఆ టైంలో అంత ఏం ఆలోచించాలో అర్థం కాలే. ఫస్ట్ అయితే ట్రీట్మెంట్ చేయండి చేస్తాంలే అని ఎవరన్నా వాళ్ళని వీళ్ళని అడిగి సెట్ చేద్దాం అనుకున్నాము. కుదరక నా అకౌంట్ నుంచే కొట్టేసిన. తర్వాత స్క్రీన్ షాట్ పెట్టా. అంత పక్క పెడితే ఇదంతా చూస్తుండగా ఒక అతను, వాడు కూడా హాస్పిటల్కి వచ్చిన ఇట్లా సిచ్యువేషన్ బాగాలేదు ఫోన్ చేసుకోవాలని ఫోన్ తీసుకుండు. నా పిన్ అన్నీ చూసిండు. ఇట్లా ఫోన్ మాట్లాడుతాని మాట్లాడిండు పరిగెత్తిండు. నీ ఉరుకుదామంటే నా బ్యాగ్ ఉంది అంతా ఉండే. బయటకు పోయినా అటు ఇటు చూసినా దొరకలేదు. డౌట్ వచ్చింది. అప్పటికే స్టేషన్కి వెళ్ళిపోయినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయినా, కంప్లైంట్ ఇచ్చిన, ఏమంటే నెంబర్ బ్లాక్ చేయించిన వాడు అప్పటికే డబ్బులు విత్డ్రా చేసేసిండు. ఇంకా చేసేసరికి మనం ఇంకా మరీ ముందుకు వెళ్ళాలి. వీళ్ళు పోలీసులు ఇవన్నీ పట్టించుకోరు. మావను కూడా ఒక 70,000 ట్రాన్స్ఫర్ చేసి ఉండే ఒకనికి ఇట్లా ఎయిర్లైన్స్లో జాబ్ ఇప్పిస్తాని. నాకు అందుకే పెద్ద నమ్మకం ఉండదు. అందుకే సరే కంప్లైంట్ ఇచ్చినాక పోతే పోనీ అని మొత్తం మూడ్ ఆఫ్ ఉండే, మొత్తం అది ఉండే. అటు నుంచి ఇక వాళ్ళ దగ్గర కూడా వెళ్ళలే. స్టేషన్ నుంచి ఒక 500 జేబులో ఉంటే ఆ 500తో తెలంగాణ ఎక్స్ప్రెస్ ఎక్కి హైదరాబాద్కి వచ్చేసిన మొత్తం మూడ్ ఆఫ్లా. అంటే కొన్నిసార్లు దేవుడు కూడా పరీక్షిస్తాడు అనమాట. అంటే ఇట్లా నాకు చాలాసార్లు జరిగింది మధ్యలో డిస్టర్బెన్స్ రావడం. ఎట్లయితే అండి ఆగిపోయిన ఢిల్లీ నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. మన కుదిరినంత హెల్పింగ్ వీడియోస్ కూడా చేసుకుందాము. ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్ అయితే ఇంకోటి ఉంది, అది త్వరలోనే మీకు చెప్తా. ప్లీజ్ సపోర్ట్ గైస్. థ్యాంక్ యూ.